దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసునామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి మరొకసారి ఈ విధంగా మనం అందరం కూడా ఈ యొక్క విజ్ఞాపనకు వచ్చేదానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడొచ్చిన మీ అందరినీ ప్రభు దీవించును గాక. ఇక సమయంలో ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క కార్యక్రమాలకు వెళ్దామండి. అందరూ కూడా తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్ ప్రార్థన చేసుకుందాం. మీరు చేస్తున్న పనులన్నీ కూడా ప్రక్కన పెట్టండి. ఈ ఒక గంట సేపు మనం దేవుని సన్నిధిలో కాలం గడుపుదాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్తుతి ప్రశంసలకు యోగ్యుడైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, మా పితరుల దేవుడా, మాకు చాలిన దేవుడా, నీకు లెక్కలేని వందనములు స్తోత్రం చెల్లించుకొని చుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రములు. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొని చూంటున్నాం. దేవా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క స్ట్రీమింగ్లో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమాత్రమే జరిపించు చెల్లించుకొని వచ్చున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందండి. ఈరోజు మా కొరకు దాచిచ్చిన పరలోకమన్నా మీరు దయచేసి నా తండ్రి మా ద్వారా మీరు మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాం. యేసయ్యా, నీకు వందనాలు మా తండ్రి, స్తోత్రం. ఈ సమయంలో నా ప్రభా, హల్లెలూయా లార్డ్, మమ్మల్ని అందరినీ కూడా నీ అమూల్యమైన రక్తములు మీరు కడగండి మా తండ్రి. లార్డ్, నిర్దోషులుగా నిష్కలంకులుగా చేసిన తండ్రి, బద్ధ సందులో నిలబడి విజ్ఞాపన చేసి యోగ్యత ధన్యత మా అందరికీ మీరు దయచేయండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు. ఈ సమయంలో నా ప్రభా, నీ కృప నీ కాపుదల మాకు తోడుకొని నడిపించి ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో జరిపించుకుంటారని మమ్మల్ని మేము తగ్గించుకుంటే మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు అతి త్వరలో తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి మనం పాటలు పాడుకుని దేవుని మహిమపరుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. 189వ నంబర్ పాట మహిమ గీతాల్లో నుంచి పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములను పారద్రోలువాడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ పాపములను పారద్రోలువాడు. పరమ వైద్యుడు ప్రభు యేసుడు, పరమ వైద్యుడు ప్రభు యేసుడు, పరిశుద్ధ నామమును సన్నుతించుమా, పరిశుద్ధ నామమును సన్నుతించుమా. ఆ ఆ హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా,
నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేయును ప్రభుయేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేయును ప్రభుయేసుడు. ఆ ఆ హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా. దేవానికి స్తోత్రులు మా ప్రభువా. మాలో ఉన్న సమస్తము నీకు స్తుతి స్తోత్రం చెల్లించును గాక. మా ఆరాధన నీకే సమర్పించుకొనుచున్నాను మా తండ్రి. ప్రైజ్ ద లార్డ్ గాడ్. హల్లెలూయా. దేవానికే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా దేవుని బిడ్డరా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేసుకుందాము. అవును, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది. ఆయన వాక్యమే మనకు ఆదరణ ఇచ్చేది. ఆయన వాక్యమే మనల్ని స్వస్థపరిచేది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. తను ఇచ్చిన వాక్యమును ఘనపరిచినాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. ఈ రాత్రికాల సమయంలో పాటలు పాడుకుంటూ ఆయన యొక్క వాక్యాన్ని మనం ఘనపరుద్దాం. ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆస్వాదించి దేవుని బిడ్డరా, దేవుని యొక్క ఆశీర్వాదంలో కొనసాగాలని కోరుతూ ఉంటున్నాను. 219 నంబర్ పాట పాడుకొని దేవుని మైపరుచుకుందాం. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఓబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్నా కోరదగినది. రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవానికి వందనాలు మా తండ్రి. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రులు మా ప్రభా. లార్డ్ నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. మా జీవితాలలో నెమ్మది, సమాధానము, ఆరోగ్యము, స్వస్థత, విడుదల ఇస్తున్నానంటే కేవలము నీ వాక్యమును బట్టి నా ప్రభా. మీ వాక్కును పంపి మమ్మల్ని స్వస్థపరిచిన దేవానికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలోనూ శత్రువులను ఎదిరించడానికి మీ వాక్యం అనే ఖడ్గమును మాకు అనుగ్రహించిన దేవా, సర్వాంగ కవచముగా నా ప్రభా మమ్మల్ని ధరింపచేసిన దేవానికే స్తోత్రం 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 నాయన. హల్లెలూయా. తక్కిన సమయం అంతా నీ చేతుల్లో పెట్టి మేము సమర్పించుకొనుచున్నాను. ఈరోజు మా కొరకు దాచబడిన పరలోకమన్నా మా మీద కురిపించండి మా ప్రభా. హల్లెలూయా. లార్డ్ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో మరొకసారి మీరే ధర్పించుకుని ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము. ఏ నామములో ప్రతి మోకాలు వంగాలో, ఏ నామములో ప్రతి నాలుక పలకాలు నా ప్రభా. హల్లెలూయా. ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనాసీనుడైనటువంటి ఆ యొక్క నామములో మా ప్రభును రక్షకుడైనటువంటి యేసయ్య నామములో ప్రార్థించి ఈ యొక్క ఆరాధన వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రండి ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాము. ఈరోజు మన సహోదరి రత్నమాణిక్యం మన మధ్యలో నిలబడి వాక్యం చెప్పబోతూ ఉంటుండగా ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విని దేవుని యొక్క మేలులు మనం పొందుకుందాం. ఆమేన్. ఈరోజు దాచబడిన వాక్యము ప్రైజ్ గాడ్ జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా భయభక్తులతో దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని ప్రభా, ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావేమో దేవుని బిడ్డ దేవుని సన్నిధి నిన్ను తాకబోతుంటుంది. ఒకవేళ కుటుంబముగా కూర్చున్నావేమో దేవుడు నిన్ను తాకబోతుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. రండి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని మహిమపరుచుకుందాం. దాని తర్వాత ప్రార్థనలకు మనం వెళ్దాము. ఆమేన్.
దేవుని నామ స్తోత్రం అండి. తెలుగు పెంతుకొస్త సంఘ సభ్యులందరికీ కూడా ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎంతో అద్భుత రీతిగా మరి సంఘస్థులందరినీ ఆయన ప్రేమించి నిలబెట్టుకున్నాడు. మరి ఈ యొక్క మంగళవారం విజ్ఞాపనలో ఆయన వాక్కును వివరించడానికి ఆయన నన్ను ఏర్పరచుకున్నందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ప్రియులారా, మనము ఇప్పుడు లెంట్ కాలంలో ఉన్నాము. అంటే శ్రమల కాలము, లెంట్ కాలము, శ్రమల కాలము, ఉపవాస దీక్షా కాలము, మండల కాలంలో మనం ఉన్నాము. అప్పుడే ఇది 10వ రోజు. ఈ మండల కాలంలో, లెంట్ కాలంలో చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు. అయితే మన ఉపవాసం దేనికోసం మనం ఉపవాసం ఉండాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని కార్యాల కోసం మనము ఉపవాసం ఉండాలండి. మరి బైబిల్లో చూసినట్లయితే మరి ఉపవాసం ఉన్నవారు, ఏలియా ఉపవాసం ఉన్నాడు, మోసే ఉపవాసం ఉన్నారు. యేసు ప్రభు ఉపవాసం ఉండి ఏం చేశారు? ఉపవాసం ఉండి అంటే దేవుని పని చేశారు వారు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి 40 దినాలు ఉపవాసం దేనికోసం ఉన్నారు? ఆయన సేవా జీవితాన్ని ప్రారంభించడానికి ఆయన ఉపవాసం ఉన్నట్లు చూస్తున్నాం. అనేక మంది మరి ఈ లోకంలో వాడబడుతున్నారు. దైవజనులు, సేవకులు, గొప్ప సేవను ప్రారంభించిన వారు అనేక మంది ఉన్నారు. వారందరూ ఉపవాసం ఉండి సేవను ప్రారంభించి సేవను విస్తరింపజేసిన వారి. అయితే నేను ఒక్క మాట చెప్తున్నాను ప్రియులారా, మనం ఉపవాసం ఉంటున్నాము. మన ఉపవాసం మన సొంత కార్యాలు నెరవేర్చుకోవటానికి కాదు, ప్రభు యొక్క శక్తిని, ప్రభువులో బలం పొందుకోవటానికి మనం ఉపవాసం ఉండాలి. అయితే లెంటు అంటే ఏమిటంటే, లెంటు డేస్ అంటాం కదా. లెంటు అనేది లాటిన్ హెబ్రీ పదాల నుంచి వచ్చింది. దానికి అర్థము చిగుర్చుట, చీల్చు. అయితే ఈ లెంటు, చిగుర్చుట, చీల్చు అనేది లెంటు కాలము అని ఎందుకు అంటున్నారంటే, మనము ఆత్మీయంగా చిగుర్చాలి. ఆత్మీయంగా మనము చిగురించాలని, మన మన హృదయాలు దుఃఖంతో నిండి ఉన్న హృదయంలోంచి సంతోషం వెలువడాలని మరి లెంట్ డేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు, బెరడు కట్టిన జీవితంలో ఆత్మీయ చిగురులు రావాలని ఈ లెంట్ డేస్ను, దీన్నే మండల కాలం అని కూడా అంటారు. ఉపవాస దీక్షాకాలం అని. ఉపవాస దీక్షాకాలం అంటే ఉపవాసం ఉండి మనం ప్రభువులో మనం శక్తిని పొందుకోవాలి. అలాగే తపస్కాలము, మనం సాధించాలి శక్తిని, ఒక కార్యాన్ని, ప్రభు పనిని మనం చేయంగా సాధించాలి అంటే దాన్ని దీక్షాకాలం, దీక్షాకాలం. మండలము అని ఎందుకు అన్నారంటే 40 రోజులని మండలం అంటారు. మరి పూర్వకాలంలో ఒక వైద్యము, పథ్యము, వైద్యము అంటే మందు వాడేటప్పుడు 40 దినాలు, దాని మీద మండలము అని రాసి ఉండేదంట. మండల కాలము, ఈ మండల కాలము, ఈ 40 దినాలు బైబిల్లో చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యత ఈ 40 రోజులు సంఖ్య. అయితే బైబిల్లో 40 అనే సంఖ్య 140 సార్లు వ్రాయబడి ఉన్నది. 40 అనేది సిద్ధపాటు కాలము, 40 అనేది పరీక్షా కాలము, శోధనా కాలము, పాలనా కాలము. అయితే నోవాహు దినాలలో యేసుప్రభు, నోవాహు దినాలలో జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం కోసం 40 దినాలను దేవుడు మరి వాడినట్లు మనం చూస్తున్నాము. ఆ జలప్రళయంలో నాశనానికి 40 దీవారాత్రులు ప్రచండమైన వర్షము కురిసింది. ఆ తర్వాత 40 దినాల తర్వాత నోవాహు కాకిని వదిలాడు. ఈ రకంగా చూసుకున్నట్లయితే 40 చాలా సందర్భాల్లో వ్రాయబడి ఉంది. అయితే నేను 40 అనే సంఖ్య మీద ఈ మాట్లాడను కానండి. మన ప్రభువారు వచ్చి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన సేవా జీవితంలో గొప్ప సేవ చేశాడు. ఆయన సేవ ఎంతోమందికి ఆదర్శం. ఆయన ఉపవాసం ఉండి సేవ చేసి ఆయన బోధించింది ఏంటంటే ప్రేమ, క్షమ, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. అయితే మనము మరి ఉపవాస దినాల్లో మరి ఆయన ఆ రకంగా చూపించి మనకు ఉపవాసం ఉండి ఆయన ఆ రకంగా బోధించి ఆ రకంగా చూపించాడు. అయితే మనము మరి ఏ రకంగా ఉంటున్నాము? మనం పొరుగువారిని ప్రేమిస్తున్నామా ఉపవాసం ఉండి?
అది మనం పరీక్ష చేసుకోవాలి. అయితే ప్రేమ కలిగి ఉంటున్నామా ఒకరి ఏడల ఒకరు, అది కూడా మనం చూసుకోవాలి, సరి చేసుకోవాలి ప్రభువులో. ఈ ఉపవాసం ఉంటే కాదండి, మన లోపాలను సరి చేసుకోవాలి, మనం దేవుల్లో ఎదగాలి, దేవుని శక్తిని పొందుకోవాలి, దేవుని కార్యాలు దేవుడు నన్ను వాడుకోవాలి అని మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. అటువంటి ఉపవాసం దేవుడు అంగీకరిస్తాడు. నిన్ను నిజంగా దేవుడు వాడుకోవాలనుకుంటే నువ్వు ఏ మూల కూర్చున్నా సరే దేవుడు ఏదో రీతిగా నిన్ను వాడుకుంటాడు. నువ్వు చింతపడ అవసరం లేదు, నువ్వు దేవుని మీద ఆనుకొని ఉండాలి. అప్పుడు దేవుడు తగిన సమయమందు మనల్ని వాడుకుంటాడు. అయితే శోధనా కాలము, పాలనా కాలము. మరి మోసే 40 సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు. ఆయన 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు మీద అధిపతిగా ఆయన అరణ్యంలో మరి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. అలాగే ఏలియా కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు, ఎంతో సేవ చేశాడు. మరి ఆయన గురించి ఏమని వ్రాయబడ్డది? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అయితే ఆయన ప్రార్థించాడు, వర్షము కురవకూడదని ఆయన ఆజ్ఞాపించినప్పుడు వర్షం కురవలేదంట. ఆయన మరలా ప్రార్థించినప్పుడు ఆయన వర్షం కురిసింది. అలాగే యేసుప్రభు నాలాగా మరి ఆయన ఈ లోకంలో వచ్చాడు. ఆయన దైవ కుమారుడు అయినప్పటికీ ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన గొప్ప సేవని సైతాను జయించాడు. మరి ఆయన మీద అనేక మంది తిరుగుబాటు చేశారు ఆయన సేవని ఆటంకపరచాలని. అయినప్పటికీ ఆయన బోధలు, ఆయన సేవ మరి ఎటువంటి సైతాన్ శక్తులు ఆపలేదు. పరిచయులు, సుంకరులు ఎవరూ ఆపలేకపోయారు. చివరికి ఆయన మరి ఎంతో అద్భుతమైన సేవ చేసి ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. అయితే మనము ఆయన బోధలో ఒక ముఖ్యమైనది ఈ రోజుల్లో మనము అబద్ధ ప్రవక్తులు, అబద్ధ బోధకుల గురించి ఆయన బోధలో మనకి వివరించాడు. ఆయన యేసుప్రభు గారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన అబద్ధ ప్రవక్తుల గురించి మాట్లాడాడు. ఆయన అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు. అది మనము ఈరోజు నేర్చుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే ఆయన కొండ మీద ప్రసంగం ఉపవాసం ఉండి ఆయన సేవ మొదలుపెట్టినప్పుడు ఆయన ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగాల్లో అనేకమైన సంగతులను బోధించాడు. అందులో ముఖ్యమైనది ఒకటి అబద్ధ ప్రవక్తలు. 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. చాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో జరిగే బోధకులన్నా ప్రవక్తలన్నా ఒకటే. వారు ఎంతో గొర్రెల వలె, సాధువుల వలె మనకి కూడి ఉన్న సంఘాన్ని చెదరగొట్టి వేరే సంఘాలు పెట్టడం, ఇవన్నీ సాధువుగా మృదువుగా గొర్రె చర్మం వేసుకొని ఉంటారు. కాకపోతే లోపల క్రూరమైన తోడేళ్ళు, స్వలాభం. ఇది సేవా వాళ్ళు ఏదో దేవుని సేవ కోసం కాదు, స్వలాభం కోసం కట్టి ఉన్న సంఘాలన్నీ చెదరగొట్టి ఇటువంటి ప్రవక్తలు ఉంటారు, మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి ప్రభువారు మనకి హెచ్చరించాడు ఆ రోజుల్లోనే. అయితే ఇటువంటి అబద్ధ ప్రవక్తలు పూర్వం కూడా మనం అనేక మందిని చూద్దామండి. అయితే ఇర్మియా మంచి ప్రవక్త. ఇర్మియా కాలంలో కూడా అనన్య అనే అబద్ధ ప్రవక్తను మనం చూస్తున్నాము. అనన్య చదువుకుందామండి. అసలు ఈ అబద్ధ ప్రవక్తలకి నిజమైన ప్రవక్తలకి తేడా ఏంటంటే, పెద్ద తేడా పైకి కనపడకపోయినా కానీ నిజమైన ప్రవక్త హృదయంలో సత్యం ఉంటుంది. ఆయన దేవుని కోసం సత్యవాక్కులను బోధిస్తాడు, ఆయన దేవుని కోసం పాటుపడతాడు. అయితే అబద్ధ ప్రవక్త ప్రజల మన్నను పొందుకోవడానికి ప్రజలకు తీయనైన మాటలను పలుకుతాడు. అయితే కపట ప్రవక్తలు మోసం దాగి ఉంటుంది, ఆ మోసం బయటికి కనిపించదు. అయితే ఆయన స్వలాభం కోసం చూసుకోండి. నిజమైన ప్రవక్త ప్రజలను దేవుడి వైపు నడిపిస్తాడు, ఆయన సత్యం వైపు తిప్పి రక్షణ మార్గంలో నడిపిస్తాడు. రక్షణ సాధనంగా నిజమైన ప్రవక్త ఉంటాడు. అయితే అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు? మనుషులను అబద్ధాల వైపు నమ్మకం పెట్టుకొని ఇలా చేస్తాడు, వారిని నాశనానికి తీసుకువెళ్తాడు. అయితే ఈ వాక్య భాగంలోనూ అనన్య అనే అబద్ధ ప్రవక్తను గురించి మనం చూద్దాం. ఇర్మియా అనే నిజమైన ప్రవక్త గురించి మనం తెలుసుకుందాము. ఇర్మియా 28వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకుందాము.
ఇర్మియా ప్రవక్త అయిన హనన్య ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దానిని విరిచి ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, 2 సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచివేసేదను. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా వెళ్ళిపోయాను. అయితేనండి ఇక్కడ ఇర్మియా ముందుగా ప్రవచించాడు. 27వ వచనంలో చూస్తే జనాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు మిమ్మల్ని కొనుపోతాడు. ఆయన ఏలుబడిలో మీరు తల వంచి ఉంటే మీరు బ్రతుకుతారు, మరలా దేవుడు మిమ్మల్ని తీసుకొస్తాడు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తే అనన్య లెగిసి అది కాదు, అది అబద్ధం, దేవుడు అట్లా చెప్పలేదు అనేసి 2 సంవత్సరాలు లోగా మీరు వస్తారు, అయితే 400 సంవత్సరాలు పాటు చెరలో ఉన్నట్టు మనం చూస్తాం. ఇర్మియా ప్రకటించినట్లుగానే మరి ఇశ్రాయేలు ప్రజలు నెబుకద్నెజరు చెరలోకి కొనుపోతాడనమాట, తీసుకెళ్తాడు. అది మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాము. మత్తయి సువార్త ఇది 27వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 27 ఇర్మియా 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి, లేదు సార్, 27వ అధ్యాయం 19వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు 27వ అధ్యాయం కాదండి, ఇర్మియా 19. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేములో నుండి యెహోయాకీను కుమారుడైన యెకొన్యాను యూదా యెరూషలేముల ప్రధానులందరినీ బబులోనుకు చెరగా తీసుకొని పోయినప్పుడు అతడు విడిచిపెట్టిన స్తంభములను గురించి సముద్రమును గురించి చాలండి. అయితే ఇక్కడ ఇలా తీసుకువెళ్తాడు అని ఇర్మియా ప్రవచించినప్పుడు అది అట్లాగే జరిగింది, చరిత్రలో నిలిచిపోయింది. దీని గురించి మత్తయి కూడా వివరించాడు. బబులోను చెరలో కొనుపోబడ్డారు ఇశ్రాయేలులు అని. కొనుపోబడిన తర్వాత పుట్టిన వారిని చరిత్రలో లిఖించడం జరిగింది. అయితే ఈ అనన్య వచ్చాడు. ఈ అనన్య ఇర్మియాకి వ్యతిరేకంగా ప్రజల యొక్క మెప్పును పొందటానికి అతడు మరి చెడ్డగా మరి ప్రవచించడం మనం చూస్తాము. 28వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే ఇర్మియా 28వ అధ్యాయం. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభమున 4వ సంవత్సరము 5వ నెలలో గిబియోను వాడును ప్రవక్తయును అర్జురు కుమారుడునైన హనన్య యాజకుల ఎదుటను ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరంలో నాతో ఇలాగనెను. ఇర్మియా చెప్తున్నాడు, ఇలాగ అన్నాడు, 2వ సంవత్సరంలో బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలంలో నుండి బబులోనుకు తీసుకుపోతాడు మీ అందరినీ అని నాతోటి అంటున్నాడు. అది కాదు అనేసి కాడి మెడ మీద పెట్టుకుని ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ కాడిని అనన్య ఇరిసివేసి అట్లా జరగదు, మీరు అందరూ క్షేమంగా ఉంటారు 2 సంవత్సరంలోగా అని ప్రవచిస్తున్నాడు. ఎందుకు అబద్ధ ప్రవక్తలు ఈ రకంగా అబద్ధాన్ని మరి ప్రేమించి ప్రజలను ఈ రీతిగా తిప్పుతారంటే వారికి అహంకారము, గొప్పవారు అనే భావన ప్రజల్లోనూ మరి మీకు మేలే కలుగుతుంది అనే మాట ప్రజలు వినటం ప్రజలకు సంతోషం కనుక ప్రజలకు ఇష్టమైన మాటలని అబద్ధ ప్రవక్తలు చెప్తూ ఉంటారు. అయితే నిజమైన ప్రవక్తలు ప్రజలకు హెచ్చరిక మాటలు, మరి ఇర్మియా ప్రవక్త ఎట్లయితే ప్రజలు హెచ్చరించాడో ఆ రీతిగా మరి హెచ్చరిక చేస్తారు. ఇటువంటి మాటలు వినటం ప్రజలకు ఇష్టం ఉండదు. వారికి మీరు క్షేమంగా ఉంటారు, మీరు కృపగా ఉంటారు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, ఇటువంటి మాటలు ఈ రోజుల్లో ప్రజలు కూడా వినటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఏ రీతిగా మనము దేవుణ్ణి మరి ఏ రీతిగా ఎదుటి వారిని ప్రేమించాలి, ఏ రీతిగా మనము పైకి వస్తాము, దేవుని వాక్యానుసారంగా ఏ రీతిగా ఉండాలి, ఇటువంటి మాటలను చెప్పరండి. మీరు బహుగా ఆశీర్వదింపబడతారు. ఎప్పుడు ఆశీర్వదింపబడతారు? నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి మరి తెలుసుకుంటావో ఈ రీతిగా ఈ లోకంలో మనము ఆశీర్వదింపబడవచ్చు. ఆత్మీయంగా నువ్వు ఎప్పుడు ఎదుగుదల, ఆత్మీయ బలం నీకు ఎప్పుడు ఉంటుంది? మరి నువ్వు నిజమైన హెచ్చరికలను నమ్మి క్రీస్తు వైపు మరి తిరిగినప్పుడు మరి
ఆశీర్వాదము ఆశీర్వదింపబడతారు, నీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. ఈ మాటలు పట్టుకుని మనం వేలాడుతున్నాం. అయితే దైవ వాక్కుని పట్టుకుని మరి మనసుని నిబ్బరం కలిగి మరి మన యొక్క మనసులో ఉన్న బూజుని బెరడిని మరి వాక్యమని తప్పించి వాక్యమనే చిగురులు మన హృదయంలో పుట్టాలండి ఈ లెంటుకాలం అంటే. అయితే మరి తగిన సిద్ధపాటుగా మరి తగిన రీతిగా నేను చెప్పడానికి తగిన బలం పొందుకుని నేను లేను, కానీ దేవుని చిత్తమైతే మరొకసారి నేను బలంగా చెప్పడానికి ఇదే అంశం మీ ముందుంటాను. అయితే నేను రాత్రులు పగలు నైట్ అంటే డెలివరీ లేడీ దగ్గర నేను పని చేయడం వల్ల అతి తక్కువ సమయం నాకు ఉంటుంది బైబిల్ చదవటానికి. అయినప్పటికీ దేవుడు నా హృదయంలో ఉంచిన మరి వాక్ను మీ ముందు ఉంచుతున్నాను. అయితే మనము తెలుగు పెంతుకొస్తు సంఘం ద్వారా అనేకమైన అద్భుత కార్యాలను గొప్ప కార్యాలను మనం చూసాము. మనం ఎంతో దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. బలమైన వాక్యాన్ని బలమైన ప్రసంగాల్ని మన హృదయంలో ముద్రించబడి సంఘం ద్వారా ఎంతగానో ఆశీర్వదింపబడ్డాము. అయితే మరి సంఘం గురించి కలిగిన శోధనలో నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా తిరుగుబాటు కలిగింది. అయ్యో, ఆ సంఘం ద్వారా నేను ఎంతో బలపడ్డాను. మరి పాస్టర్ గారు చెప్పే ప్రతి వాక్యము నా హృదయంలో అలా ముద్రగా ఉండి నేను అనేక సందర్భాల్లో నేను వాడబడ్డాను. ఇండియాలో స్త్రీల మీటింగ్ అప్పుడు అక్కడ కూడా లెంట్ డేస్లో నేను వాడబడ్డాను, ఇక్కడ కూడా. అయితే ప్రభువా ఎంతో జయంగా అనేక మంది సేవకులు ఈ సంఘం ద్వారా వెళ్ళారు. ఈ సంఘానికి కలిగిన అవమానం ఏంటని మరి నిజంగా సంఘం ద్వారా మేలులు పొందిన వారు ప్రతి ఒక్కరు కూడా అంగలార్చి ఉంటారు. అటువంటి అంగలార్పులో నేను ఒకదాన్ని. ఎందుకంటే ఒక స్తంభంగా ఒక ఖర్జూరపు చెట్టు, ఒక తాడి చెట్టు, ఒక ఫలించే చెట్టు ఎలాగైతే లోతుగా మరి ఒకే చోట నాటబడి ఫలిస్తుందో, ఫలించి ఒకే చోట నాటబడి ఫలించి దాని చుట్టూ గుబురి కింద చెట్లు లేస్తాయి అన్నమాట. అది మరి విశ్వాస జీవితం అంటేనే. అయితే అది పీకబడి ఇంకో చోట నాటబడితే దానికి బలం ఉండదు, సత్తు ఉండదండి. అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రియులారా, మరి మనం చెదిరిపోయిన వారి వలె మరి లాలన మాటలు పాలన మాటలు కాకుండా మరి సంఘం వైపు తిరిగి మనం ఏదైతే సంఘంలో ముందు నుంచి నాటబడ్డామో అదే సంఘంలో మనం ఆశీర్వాదాలు పొందుదామండి. అయితే నిజమైన వాక్కు ఈ శరీర సంబంధమైన కార్యాలను కాకుండా మరి ఆశ చూపి మరి అదే ఈ లోక ప్రేమ కాదండి. మనకు కావాల్సిన దేవుని ప్రేమ, దేవుని వాక్యం. మనకు వాక్యం కావాలండి. అయితే ఈ లోకంలో ఈ ప్రేమ విందులు ఇవి కాదండి మనకు కావాల్సింది. అయితే ఆ రకంగా అబద్ధ ప్రవక్తల వైపు త్రిప్పబడకూడదు. దేవుని వైపు చూద్దాం, దేవుని వాక్యాన్ని పట్టుకుందామండి. అయితే మనం ఉపవాసం ఉండే ప్రియులకు చెప్తున్నాను, దేవుని కొరకు మీరు వాడబడాలి అని ఉపవాసం ఉండండి. దేవుడు మీ సమస్త కార్యాలను నెరవేరుస్తాడు. అయితే నేను ఒకానొక సందర్భంలో ఉపవాసం ఉన్నప్పుడు, ప్రభువా నేను వాక్యాన్ని అంతా చదవాలి, బైబిల్ చదవాలి, నీ వాక్కులను నా హృదయంలో ఉంచుకోవాలి అన్నప్పుడు దేవుడు ఆ విధంగా చేశాడు. అటువంటి ఉపవాసం మరలా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నానండి. ప్రియమైన బిడ్డలారా, ఇర్మియా యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు మరి మన కోసం అనేకమైన కష్టాలను, అవమానాలను, నిందలను ఆయన దైవ కుమారుడై ఉండి కూడా తృణీకరింపబడ్డాడు, అవమానాలు పొందాడు, నిందలు పొందాడు. ఆయన మనకు అనేక మంచి మార్గాలను హెచ్చరించాడు. ప్రేమ, క్షమ, మరి అబద్ధ ప్రవక్తలు ఉపవాసం ఏ రీతిగా ఉండాలో అటన్నిటి గురించి మనకి వివరించాడు. అయితే అబద్ధ ప్రవక్తల గురించి వారికి ఎప్పటికైనా మరి అపజయమే పొందుతుంది. వాళ్ళ నిజ స్వరూపం మరి బయటపడుతుంది ఎప్పటికైనాను. మనం చదువుకుందామండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ కోరాహు, దాతాను, అబీహులు మరి సేవ చేస్తున్న మోషే, అహరోనుల వైపు మరి వ్యతిరేకంగా తిరిగాడు. దేవుడు వాళ్ళని మమ్మల్ని వాడుకుంటా లేదా, మేము కూడా మోషే అహరోను సంతానం కాదా, లేవి సంతానం కాదా మేము అని వారు అక్కడ వ్యతిరేకంగా చూసినట్లు మనం చూస్తాము. అయితే ఏళ్ళలో గొప్పవాళ్ళు మన భావన ఉంటుందన్నమాట. అటువంటి వారిని అక్కడ చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం వారికి జరిగిన అపకీర్తిని మనం చూద్దాం. 16వ అధ్యాయంలో చూద్దాం. 27వ వచనం, 16వ అధ్యాయం 27వ వచనం.
కాబట్టి వారు కొరహు దాతాను అభిరాముల ఆ, నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాము వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. అయితే చాలండి. అయితే ఎందుకు ఇట్లా వీరిని దేవుడు నశింపజేస్తున్నాడు అంటే మరి సేవకుల వైపు వారు వ్యతిరేకంగా మాట్లాడారు. 16వ అధ్యాయం మొదట్లో చూసినట్లయితే వారు ఏమంటున్నారు చూడండి. 3వ వచనం చూస్తే మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరే హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. సరేండి, దైవ సేవకుడైన మోసే మరి సాగిలపడ్డాడు ఆ మాటని. అయ్యో మాకు మేమే దేవుని మీద హెచ్చించుకుంటున్నామా అనేసి మోసే ఎంతో మరి సాగిలపడ్డాడు దేవుని వైపు. ఎందుకంటే మరి అది ఎంతో బాధాకరమైన విషయం. మిమ్మల్ని మీరే దేవుడు హెచ్చించుకుంటున్నారు, మేమందరం పరిశుద్ధులమే, మేము కూడా పరిశుద్ధులమే, మీరు ఒక్కరే ఏలుబాటు చేసి మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారని మోసేని అహరోనుని అన్నప్పుడు అని తిరుగుబాటు చేసి వారిని కొంతమందిని జనాన్ని వారు పోగు చేసుకున్నప్పుడు వారందరూ కూడా నశించినట్లు మనం చూస్తాము. అయితే 32వ వచనంలో వారి నాశనాన్ని మనం చూస్తాము. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కొరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. చూసారండి ఎంత నాశనం జరిగిందో. వారికి ఉన్న సమస్తాన్ని కూడా భూమి మింగివేసింది. ఎందుకంటే ఈరోజు దైవ సేవకులకి వ్యతిరేకంగా నిలబడి వారు ఆ విధంగా మరి తమను హెచ్చించుకోవడానికి మరి వారు పాటలు పడ్డారు, వారు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ లోకంలో జరిగేది కూడా అది. ఎన్నో రోజులు కూడా అబద్ధం బోధకులు అబద్ధ ప్రసంగాలు నిలవండి. మరి నిజమైన దేవుడు ఏర్పరచుకున్న దైవజనులే నిలబడతారు. అది తాత్కాలికం. మరి వారు హెచ్చించుకొని నిలబడటం అనేది అసంభవం. అది ఈ దాతాను నాదాబు అభిరాములు అలాగే వీరు కూడా నాశనం అవుతారనమాట. అయితే మనము వారిని గ్రహించాలి. ఇంకా ముందుకి పోయినట్లయితే ఈ రోజుల్లో కూడా చాలామంది బోధకులు ప్రసంగాలు ఎలా చేస్తున్నారంటే ప్రజలకు ఇష్టమైన రీతిలో చేస్తున్నారు. అయితే ప్రవక్తలు క్రీస్తు రాయబారులు కొన్నిసార్లు కపట ప్రవక్తలను కపట బోధకులను దేవుని పనికి ఆటంకం కలిగించే వారిని వారి పేర్లతో సహా బయట పెట్టారంట. అపోస్తుల కార్యంలో చూసినట్లయితే 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో అక్కడ ఒక దేవుని సేవకు ఆటంకపరిచే ఒక అతను మనకు కనపడతాడు. 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు ఇలాగ చూసినట్లయితే మరి దేవుని సేవకు ఆటంకపరిచే అనేక మందిని దేవుడు ఆటంకపరిచినట్లు మనం చూడండి. 8వ అధ్యాయం సీమోన్ అనేవాడు ఉంటాడు, గారిడివాడైన సీమోను. 9వ వచనం చూడండి. 8వ అధ్యాయం 9వ వచనం. సీమోనును ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారిడి చేయించు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. చూసారండి, గొప్పవాడనని వాడు గారిడి చేయించు తానెవడో ఒక గొప్పోడని. చూసారా, ఇప్పుడు మనుషులు కూడా తమ గొప్పోడు దేవుడు మమ్మల్ని గారిడి చేసేవాళ్ళలాగా అది గారిడితనం అనుకుంటారు. ఇది వారు గొప్పగా ఎంచుకుంటున్నారు వాళ్ళే. మరి జనుల్ని భ్రాంతిపరుస్తున్నాడంట. వారిని పేతురు యోహాను వారి వద్దకి చూడండి. ఇంకా ముందుకు చూసినట్లయితే 17వ వచనం. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడేనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగాను. చూసారండి, పరిశుద్ధాత్మ అది ద్రవ్యం పెట్టి కొనాలనుకున్నాడు. వాడే గొప్పవాడిగా ఎంచుకున్నాడు. మరి పరిశుద్ధాత్మని ద్రవ్యం పెట్టి కొనాలనుకున్నాడు. వాడి చివరికి నాశనం అయిపోయాడు. మరి
ఇటువంటి గారిడి సీమోన్ లాంటి వారు అనేక మంది ఉన్నారు. వారికి పరిశుద్ధాత్మ లేదు, కానీ గొప్పవారిగా చెప్పుకుంటున్నారనమాట. అటువంటి వారు మరి ఎలా చెడిపోతున్నారో చూడండి. మరి పేతురు యోహానులు మరి ఆ గారిడి సీమోన్ని ఏమన్నారంటే 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. చాలండి. అట్లా గారిడి సీమోను మారుమనసు పొందుట మనం చూస్తాము. ఆ విధంగా మరి దేవుని సేవకులు హెచ్చరించాడు, నీ హృదయం ప్రభు సరిగ్గా లేదు, నిన్ను నువ్వే హెచ్చించుకుంటున్నావు, నువ్వు పరిశుద్ధాత్మను మరి ద్రవ్యం పెట్టుకోనాలనుకుంటున్నావు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదనేసి హెచ్చరించినప్పుడు అతడు మారు మనసు పొందినట్లు మనం చూస్తున్నాము. అయితే ఏమంటున్నాడంటే 24వ వచనంలో అతని మారు మనసు ఎలా ఉందో చూద్దాం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రార్థన ప్రభువును వేడుకొనుడని చెప్పాను. చూసారండి, మారాడనమాట. ఏ శాపం కూడా నా మీదకి రాకుండా మీరు నా కోసం ప్రార్థన చేయండి అని. అటువంటి సీమోను వంటి జవాబు, సీమోనులాగా మరి మారే వ్యక్తులు ఇప్పుడు తాను హెచ్చించుకునేవారు సీమోనులాగా మరి ప్రార్థన చేయమని తప్పు తెలుసుకొని మరి వేడుకునే దినాలు ఉన్నాయి. ఎందుకంటే వారికి వారే హెచ్చించుకున్నారు కాబట్టి పతనం అవుతారు. పతనం అయిన తర్వాత మరి వారి నుంచి వచ్చే జవాబు అది. కాబట్టి అటువంటి రీతిగా మనం హెచ్చించుకోవద్దండి. ప్రభు మనం వాడుకోవాలంటే ఆయన బలిష్టమైన రెక్కల కింద మనము దేన మనసుకులై ఉండాలి. మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి. ప్రభువా, నేను నీ సేవ చేయాలి, నీవు నన్ను వాడుకోదేవా అని హృదయపూర్వకంగా దేవుని మనం అడిగినట్లయితే నువ్వేమోలున్నా కూడా దేవుడు మనల్ని వాడుకునే దేవుడై ఉన్నాడు. కాకపోతే మనము అగ్రస్థానాలు కోరుకుంటాము. అగ్రస్థానాలంటే నేను ముందుండాలి, లేకపోతే నేను అది చెయ్యాలి, నేను ఇది చెయ్యాలి, నేను కనపడాలి అనే తపన మనలో ఉంటే మనం ఎంతో కాలం నిలవమండి. నిజమైన తపస్సు మనకు ఎలా ఉండాలంటే, ప్రభువా నీ సేవ నేను చెయ్యాలి, ఏదో రకంగా నన్ను వాడుకోదేవా, వాడుకో తండ్రి, నన్ను నీ పనిలో ఒక పాత్రగా వాడుకోనైనా అని దేన మనసు కలిగి మనం అడిగితే నిన్ను ఒక పాత్రగా, గొప్ప పాత్రగా ఆయన నిన్ను వాడుకుంటాడు ఏదో ఒక రీతిగా. ఈ రకంగా మనం ఈ ఉపవాసం దినాల్లో మరి మనం తగ్గించుకుని దేవుని యొక్క శక్తి పొందుటకు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము. ఇంకా ముందుకు చూసినట్లయితే ఇంకా చాలామంది కూడా మరి చెడ్డ ప్రవక్తలు, బిలాము కూడా చెడ్డ ప్రవక్త, దేవునికి విరోధంగా, దేవుని ప్రజలకు విరోధంగా మరి ప్రవచించినట్లు అవన్నీ మనం ఎత్తి చూపిస్తే మరి చదివి వినిపిస్తే చాలా చాలా కూడా ఉంటుంది. బిలాము దుర్నీతి వలన వచ్చి రెండో పేతురు 2:16 వచనం చూసినట్లయితే, బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము వల్ల అతడు గద్దింపబడెను. ఎలా గద్దింపబడాడు? నోరు లేని గార్దాబు మానవ స్వరంతో మాట్లాడింది. ఆ రీతిగా గద్దింపబడి ఇశ్రాయేలును క్షమించలేదు. అయితే అతను అంతమొందాడు, ఎందుకంటే బహుమానాన్ని ఆశించాడు. దేవుని ప్రజల్ని దూషించలేదు, కానీ అతను మరి బహుమానాన్ని ఆశించాడు. బిలామే ప్రకటించాడు ఏమని? యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది, ఆ నక్షత్రం గురించి ప్రకటించిన వాడు కూడా ప్రభువు, మరి యేసు ప్రభు ఈ లోకంలోకి రావడానికి నక్షత్రం. ఆయన యోధా గోత్రంలో యాకోబులోంచి వచ్చినవాడు కనుక నక్షత్రము ఉదయిస్తుందని మరి ప్రవచించాడు. ఇంకా అనేక మంది మరి చెడ్డవారు ఈ లోకంలో మరి అప్పుడు సువార్త జరిగే సమయాల్లో చెడ్డవారు అనేక మంది మరి ఇలాగా గారిడి సీమోన్ అని ఇంకా అనేక మంది మరి వాళ్ళందరూ కూడా మరి తృణీకరింపబడ్డారు. అబద్ధ భక్తులకు ఎప్పుడూ అవమానమే కలిగింది. 2 కొరింథీ 11వ అధ్యాయం చదువుకుందామండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 13వ వచనం, 13 నుంచి 15. ఏలయనగా అట్టి ప్రకారమే ముందును
వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రను మగు పనివారునై ఉన్నారు. చూడండి, ఈ రోజుల్లో ఉన్న వారిని గురించి ప్రభువే మరి పౌలు ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మరి అపోస్తుల వేషం ధరించుకుని మరి వారు తిరుగుతున్నారని. ఇంకా చదవండి ముందుకి 13 నుంచి 15 వరకు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తాను వెలుగుదూత వేషము ధరించుకొంచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూసారండి ఎంత మరి అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మరి ఎలా హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు తిరిగే మరి దొంగ అపోస్తులు, దొంగ బోధకుల గురించి ఆనాడే పౌలు హెచ్చరించాడు, వారు నిజమైన అపోస్తుల వలె తిరుగుతారు అని. అయితే వారు క్రియలు వల్ల వారు చెడ్డ క్రియలు వారిని అంతమొందిస్తాయి. వారు హృదయం చొప్పున వారికి ప్రతిఫలం కలుగుతుంది. వారు నిజమైన అపోస్తులు కాదు. వారు ఎందుకు అట్లా చేస్తున్నారంటే వారి ఘనత, వారి పేరు, వారు గొప్పవారు అనే భావం, దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు అని కావాలని వారు నిజమైన అపోస్తుల వలె, నిజమైన బోధకుల వలె వారు తిరుగుతూ ఉంటారు. 2 పేతురు 2వ అధ్యాయం 2 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోను అబద్ధ ప్రవక్తలుందరు. మీరు తమ్ము కొనిన కూడా విసర్జింతురు. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చూసారండి ఎంత మంచిది. ప్రియులారా, మీరు అందరూ కూడా ఈ వాక్యాన్ని చదవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఇప్పుడు జరిగేదే ఇది. ఎందుకంటే నమ్ముకున్న ప్రభువును కూడా ఇటువంటి అబద్ధ ప్రవక్తలు, బోధకుల వల్ల మనము విసర్జిస్తున్నాము. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి తమ్మును తామే శీఘ్రంగా నాశనం చేసుకుంటున్నాము. మనము నాశనకరమైన భిన్నాభిప్రాయాలు మనం తెచ్చిపెట్టుకుంటున్నాము. ఎందుకో తెలుసా? అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు కాబట్టి, అనేకమైన సంఘాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఇన్ని సంఘాలు మనకు తెలియక, ఎందుకండి ఒక్క కాడి కింద మనము ఉండాలి. మరి ఇన్ని సంఘాలు, ఎన్ని అబద్ధ ప్రవక్తలు. మరి నేను ప్రతి ఒక్కరిని విమర్శిస్తలేదు కానీ మరి చెదిరిపోయిన తెలుగు పెంతుకొస్తు బిడ్డల కోసం చెప్తున్నాను. ప్రియులారా, మనం ఎంతో మరి ఆత్మీయంగా ఎదిగాము. మరి మన అబద్ధ ప్రవక్తలు ఈ లోకం భోజనాలకు కదండి, మనం దేవుని వాక్యాన్ని పట్టుకుందాము, దేవుని వైపు తిరుగుదాము. ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకుందాము. అటువంటి దేవుని వాక్యంతో మనం ఆత్మీయ శిగుర్లు, ఈ లెంటు కాలం అంటే ఆత్మీయ శిగుర్లు మనం పొందుకుందాము. దేవుని వాక్యం అనే ఆత్మీయ శిగురు మనకు కావాలి. ఆత్మీయంగా మనం ఎదగాలండి, శారీరకంగా కాదు. అయితే చివరికి అబద్ధ ప్రవక్తలకు అంతం జరుగుతుంది. ప్రకటనలో చివరిగా చూసినట్లయితే అనేకమైన వాక్యాలు ఉన్నాయి అబద్ధ ప్రవక్తల గురించి. అనేకమైన వాక్యాలు మనం చెప్పుకోవడానికి టైం లేదు కానీ చివరిగా వీరికి అంతమే జరుగుతుంది. ప్రకటన 19:20లో చూసినట్లయితే, ప్రకటన 19వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందామండి. అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండుచుండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఈ అబద్ధ ప్రవక్తలు ప్రాణంతోనే అగ్నిగుండంలో వేయబడ్డారని దీని ఒక అర్థం ఉంటుంది. కడమవారు గుర్రం మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి. అయితే ఇక్కడ అబద్ధ ప్రవక్తలు చివరికి నాశనం అవుతారనేసి మనకి తెలియబడుతుంది. అలాగే 20వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకున్నట్లయితే 20:10 వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చూసారండి,
అయితే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు చివరికి ఈ రీతిగా అంతమొందుతారు, అగ్నిగుండంలో వేయబడతారు. అయితే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వీరికి పరిశుద్ధాత్మ ఉండదు, దేవుని వాక్కు ఉండదు. వారిని మరి ప్రజల మీద పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం ఈ రీతిగా హెచ్చించుకున్నట్లయితే చివరికి వారు అంతం అగ్నిగంధకాల్లో వేయబడుతుంది. అయితే ఇర్మియా అలా కాదండి, ప్రజలకు మరి ఎంతో మరి బోధ అంగలార్చిన ప్రవక్త ఆయన ఎంతో ఖండితంగా భయపడకోకుండా మరి ప్రజలకు ఆయన ఆయన హెచ్చరికలు చేశాడు, దేవుని యొక్క బోధను ప్రకటించాడు. అయితే మనం మరలా ఇర్మియా వెళ్తే 28వ అధ్యాయం వెళ్తే ఇర్మియా యేసుప్రభు ప్రవక్త కంటే గొప్పవాడు, ప్రవక్త కంటే ఇర్మియా కంటే గొప్పవాడు. అయితే ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు, ప్రవక్త అంటారు మనం యేసుప్రభుని ముస్లింలు, ఒక ప్రవక్తగా వచ్చాడంతే అంటారు. మన ప్రభువు ఒక ప్రవక్త కాదండి, ప్రవక్త కంటే గొప్పవాడు అని మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే మరలా ఇర్మియా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ అనన్యకి మరణం జరుగుతుంది. చూడండి, ఇర్మియా 28 28వ అధ్యాయం ఇర్మియా 28 15వ వచనం చూస్తాం. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లా నేను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధములను ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని చెప్పాను. చూసారండి, ఆ సంవత్సరమే 7వ నెలలో ప్రవక్త అయిన హనన్యా మృతి పొందెను. చూసారా, ఇర్మియా ఏమంటున్నాడు, అనన్య నిన్ను దేవుడు పంపలేదు, నువ్వు ప్రజల్ని మోసపరుస్తున్నావు, దేవుని వైపు తిరగకుండా ప్రజలను నీ వైపు తిప్పుకుంటున్నావు కనుక నీవు ఈ సంవత్సరమే చనిపోతావని ప్రకటించాడు. ఆ సంవత్సరం 7వ నెలలో మరి అనన్య చనిపోవటం చూసాము. కాబట్టి ప్రియమైన వారులారా, మరి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలకి అనేక మంది ఉన్నారు. మనము గ్రహించాలి ఏది నిజమైనది, ఏది అబద్ధమైనది. అయితే నేను ఏం కోరుకుంటున్నానంటే మరి ఆత్మీయమైన వాకులను పట్టుకుందాము. మనం ఆత్మీయంగా వచ్చే వాకులు, ఆత్మీయ అంశాన్ని మనకు ఇంపార్టెంట్ అండి. ఈ లోకంలో దొరికేది కాదు, ఈ లోక ప్రేమ విందులు కాదండి. ఆత్మీయ వాక్యాన్ని పట్టుకుందాము. మరి తెలుగు పెంతుకొస్తు సంఘంలో చెదిరిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మరలా వచ్చి ఆత్మీయంగా ఎదగాలని నేను కోరుచున్నానండి. మరి నేను ఇంకా మంచిగా వివరించాలి ఈ వాక్యాన్ని. అయితే నేను ఎక్కువ నాకు అనుకోకుండా ఎంత సమయం ఇవ్వలేదు. సడన్గా చెప్పడం వల్ల నేను కూడా ఎక్కువ మరి డ్యూటీలో నా హృదయం ఎప్పుడు కూడా ప్రభువును ఆరాధిస్తూ ఉంటుంది, ప్రభుతో మాట్లాడుతూ ఉంటాను. నేను ఈ దేశం మరలా నడిపించబడ్డానంటే ప్రభువే. మరి నేను సంవత్సరం క్రితం వెళ్ళిపోయాను, మరలా వచ్చాను, ప్రభువే నాకు తోడై ఉన్నాడు. అయితే అన్ని విషయాల్లో ప్రభువుకు అప్పచెప్తాను కనుక నేను ఎక్కడున్నా ఆయన నన్ను ఎదుగు పట్టుకుంటాడు, ఆయన సన్నిధికి నడిపిస్తాడు. ఆయన మరి నన్ను నీరసింపజేయడు, ఆయన సన్నిధిలో నన్ను ఉజ్జీవింపజేస్తాడు. ఆ రీతిగా మరి దేవుని వాక్కులను మన హృదయాల్లో ఉంచుకున్నట్లయితే దేవుడు ఎప్పటికీ మనల్ని మరి వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. వాక్యానికి మరి మనం ఇంపార్టెంట్ ఇద్దామండి. సత్యవాక్యులను మరి మనం ఎదుగుదాము, సత్యమైన ప్రసంగాన్ని మనం పట్టుకుందాము. ఈ లోక సంబంధమైన కార్యాల వైపు మనం చూడుకోకుండా మరి నిజమైన బోధకులు, నిజమైన బోధను మనం పట్టుకుందామండి. మరి నా ప్రసంగం మీకు ఎలా ఉన్నది, నా మాటలు ఎలాగున్నాయని నేను అనుకుంటా లేదు. మీరు నిజంగా గ్రహించినట్లయితే వాక్యానికి మనము ఇంపార్టెంట్ ఇద్దామండి. మరి శ్రమ దినాలు ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? మనము ఆత్మీయంగా బలపడాలని. మనము ఈ 40 రోజులు అనేది మన యొక్క చూడండి, మన యొక్క నీరసం, మన యొక్క ఈ లోక సంబంధమైన కోరికలను చంపుకొని ఆత్మీయంగా ఎదగాలని మరి దేవుడు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. యేసు ప్రభు ప్రవక్త కంటే గొప్పవాడు, ఆయన సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు. అయితే యేసు శాంతికర్త, ఆదరణకర్త, తండ్రి నామం పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పు సంగతులను మీకు
జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు తన శిష్యులకు ఇది ప్రత్యేకమైన వాగ్దానం ఇచ్చాడు. యేసుప్రభు ఉపదేశించిన బోధ శిష్యులు ఉపదేశించేలా సామర్థ్యాన్ని ఇచ్చాడు. తండ్రి ఆదరణకర్తను ఉత్తరవాదిని క్రీస్తు పేరట పంపించాడు. దేవునికి మనిషికి మధ్య శాంతి కుదర్చాలని యేసుప్రభు వచ్చాడు. అయితే ఆయన ప్రేమ మరి ఆయన క్షమ ఇటువంటివి మనం అలవర్చుకోవాలండి. మనము మన విరోధస్తులతో సొంత వారిని ప్రేమించం, ఇంకా విరోధస్తుల్ని ప్రేమిస్తాం. అయితే ప్రభు ఏమంటున్నాడు, విరోధస్తులతో సహా ప్రేమించాలనేసి. ఇటువంటి వాక్కులు మరి హిందువులకు ఎంతో హృదయాన్ని కలిగి మరి కదిలింపజేస్తున్నాయి. ఈ రోజులను సైతం ప్రేమించమన్నాడు యేసు ప్రభు. గొప్ప దేవుడు. మరి మా దేవుళ్ళు ఎవరు కూడా అలా చెప్పలేదనేసి వారు సాక్ష్యాలు ఇస్తున్నారండి. అయితే మన సాక్ష్యం ఎలా ఉంది, మనం గ్రహించుకొని దేవునిలో ఎదగాలని మరి ఈ చిన్న వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడిచ్చినటువంటి వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి ఇప్పుడు ప్రార్థనలోకి మనం వెళ్దాము. కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు ఉంటున్నాయి, వాటిని ప్రభు సన్నిధిలో మనం పెడదాము. నేను చదువుతాను, జాగ్రత్తగా వాటిని మీరు మనసులో పెట్టుకుని దేవుని బిడ్డలారా ఈ వారంలో మీరు కూడా దీని గురించి ప్రార్థించమని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. సోదరి ఆశ వాళ్ళ కూతురికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటుంది. దేవుడు ఆమెను దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఆ బిడ్డ ప్రార్థన కోరి ఉంటున్నది కనుక దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించును గాక. సోదరి సంధ్య ఆమె కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేదని చెప్తూ ఉంటుంది. ఆ బిడ్డ కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. అట్లాగే నిర్మల జ్యోతి ప్రస్తుతము రాజమండ్రిలో ఉంది. కొద్దిగా ఏదో పంటి గురించి చూపించుకోవాలని చెప్పేసి అంటుంది. దాని కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. దేవుడు ఆమెను సురక్షితంగా మంచి ఆరోగ్యం ఇచ్చి ఏదైతే బలహీనత ఉంటుందో దాంట్లో నుంచి విడుదల పొందుకునే దానికి దేవుడు ఆమెకు సహాయం చేయను గాక. అట్లాగే బ్రదర్ రమణ కూడా ఆరోగ్యం సరిగా లేదు, బలహీనంగా ఉంటున్నాడు కనుక దయచేసి తన కొరకు ప్రార్థించమని చెప్పేసి ఆయన కోరి ఉంటున్నాడు. మనమందరం కూడా బ్రదర్ రమణ కొరకు, ఆయన మనకందరికీ తెలుసు ఎలాంటి పరిస్థితులు ఆయన వెళ్ళాడు, ఆ పనులన్నీ కూడా చక్క పెట్టుకొని తిరిగి మన మధ్యకు వచ్చేలాగున దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే సోదరి అన్నమ్మ వాళ్ళ యొక్క మనమరాలకి డెంగ్యూ ఫీవర్ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఆ బిడ్డ పేరు దేవి పూజ. ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాము. ప్లాటిలెట్స్ తగ్గిపోతున్నాయంట. ఆ బిడ్డ కొరకు మనము ప్రార్థన చేద్దాము. అట్లాగే సోదరి సుశీల వాళ్ళ చెల్లెల యొక్క కుమారుడు భాను తనకు డెంగ్యూ ఫీవర్ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ప్లాటిలెట్స్ పడిపోతున్నాయంట కనుక ప్రార్థించమని చెప్పేసి కోరుతూ ఉంటున్నారు. మీన్ దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. అట్లాగే సోదరి లక్ష్మీకాంతం కాళ్ళల్లో నొప్పిగా ఉంటుంది, నడవలేకపోతూ ఉంటుంది, ఏ బలహీనత ఉందో తెలియట్లేదు కనుక దయచేసి ఆమె కొరకు కూడా దేవుని చిత్తమైతే ఈరోజు కానీ రేపు కానీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటానని చెప్పేసి అంటుంది. కనుక ఆ బిడ్డ కొరకు కూడా మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహించాలని చెప్పేసి మనము అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ప్రస్తుతం వచ్చినటువంటి అయి ఉంటున్నాయి. వీటి కొరకు మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే మన బ్రాంచ్ సంఘాల గురించి ప్రార్థించండి, సేవ జరగాలని చెప్పేసి. ఆమేన్. ప్రైజ్ గాడ్. చెదిరిపోయిన వారందరూ కూడా మరలా సమకూర్చబడాలని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాము. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రమైన గొప్ప దేవా, నీ నామమునకు వందనములు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, మాకు చాలిన దేవుడా, మా పితరుల దేవుడా, నీకు వందనలు మా తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవా, మార్పు లేనివాడా, మార్పు చెందనివాడా, నీకు స్తోత్రములు. కాలాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా, మనుషులు మారినా, మారుని మా దేవా, నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఏవా నీకు వందనాలు మా తండ్రి. ఇదిగో మృతుడైతిని కానీ ఇదిగో సజీవున్నాయి, నేను యుగయుములకు సజీవుడని ఉన్నానని చెప్పిన గొప్ప తండ్రి నీకు వందనాలు. పునరుత్థానుడా నీకు స్తోత్రములు. పునరుత్థానం యొక్క శక్తిని బలమును మాకు అనుగ్రహిస్తున్న దేవానికి వందనాలు మా తండ్రి. ఈరోజు మేమందరం కూడా సజీవ లెక్కలు ఉన్నామంటే ఇది కేవలం నీ కృప ఉంటుంది నాయన, కేవలం నీ యొక్క నైనా మా ప్రభా దయ ఉంటున్నది నా తండ్రి. స్తోత్రం. మాలో యొక్క మంచితనం లేకపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవానికి వందనాలు. లాంగ్ నీ రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ కృపను మా మీద కుమ్మరించిన ప్రభా ఈ విధంగా బద్ధ సందులో నిలబడి విజ్ఞాపన చేసినానికి
సమయానికి నాకనా మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు లెక్కలేని వందనములు నాయన. మేమేదో పెద్ద నీతిమంతులమో పరిశుద్ధులమని కాదు, కానీ మా ప్రభా ఈ పరిచర్యను మాకు ఇచ్చుండగా లార్డ్ మీకు లెక్కలేని వందనములు మా తండ్రి. బద్ద సందులు నిలబడి నా ప్రభా ప్రార్థించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించను మా తండ్రి. లార్డ్ నీ వేడుకునే కృపను మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందని మా తండ్రి. ఇదిగో యొక్క సమయంలో నా ప్రభా నేను మా ప్రియులందరూ కూడా ఏకీభవించి నాతో కూడా కలిసి ప్రార్థన చేస్తుండగా నా ప్రభా నీ ఆత్మను మా మీద కుమ్మరించండి నైనా. విజ్ఞాపన ఆత్మను మా మీద కుమ్మరించండి మా ప్రభా. లార్డ్ అనే నా తండ్రి మేము ఎక్కడ ఉన్నాను ఏమైనా మా తండ్రి అందరము ఏకాత్మతో ఏక హృదయంతో నింపబడి నా ప్రభా హల్లెలూయా. లార్డ్ విజ్ఞాపన చేసే భాగ్యాన్ని మా అందరికీ మీరు దాయిచ్చండి. నీ మహిమార్థమై దీవించండి, మీరు ఆశీర్వదించండి అయినా హల్లెలూయా. ఏవైతే విజ్ఞాపనలు మేము సన్నిధికి తీసుకొని వచ్చినామో మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రం, జవాబు ఇచ్చినందుకు మీకు స్తోత్రం మా ప్రభా హల్లెలూయా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, దీవించండి నాయన. మేము అడగనివి కూడా మాకు ఇచ్చే దేవుడైనందుకు మీకు వందనాలు చెల్లించుకొని వచ్చున్నాం. అవును దేవా, లార్డ్ మాకు తెలిసినవి మేము అడుగుతున్నాం, కానీ మా తండ్రి మాకు అక్కర ఉన్నవి కానీ మాకు తెలియని రీతిగా ఏదైతే ఉంటున్నాయో వాటిని కూడా యేసు నామములో ఆకాశ తూములు విప్పి నా ప్రభా మెండిన దీవెనలు మా మీద కుమ్మరించిన తండ్రి మా ద్వారా మీరు మహిమ పొందండి. సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టుకోండి మా తండ్రి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్, నీకు వందనాలు నాయనా హల్లెలూయా. అదేవిధంగా ఈ సమయంలో నా ప్రభా కృతజ్ఞత వందనాలతో మీ సన్నిధికి వచ్చి దానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. గత వారం అంతా కూడా నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదలు మాకు తోడుగా ఉండి నడిపించిన దేవానికే వందనాలనైనా. మా పరిపాట్లలో రాకపోకలలో మాకు సహాయం చేసిన తండ్రి, మంచి ఆరోగ్యమును మాకు అనుగ్రహించిన ప్రభా ఈ విజ్ఞాపనలో మరలా కలుసుకునే దానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు లెక్కలేని వందనములు. థ్యాంక్ యూ జీసస్. దేవానికే వందనములు మా ప్రభా హల్లెలూయా. ఇదిగో ఈ సమయంలో నా ప్రభా మా సోదరి ఆశ కూతురుగా నా ప్రభా మీరు ఇచ్చినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ బట్టి నీకు స్తోత్రములు. నైనా పోయిన వారంలో ఎంతో కృంగిపోయి ఉంటుంది నా తండ్రి, లాంటి దిగులు పడుతూ ఉంటుంది మా ప్రభా హల్లెలూయా. కానీ ఈ వారంలో నా తండ్రి ఆమెకి ఇచ్చిన యొక్క లైసెన్స్ బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం. బిడ్డ బండి తోలుతూ ఉండగా నీ కృపను అనుగ్రహించండి. అంతేకాకుండా మంచి బండి వారికి దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. జీవితంలో నేను మా ప్రభా ఈ యొక్క నేను డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో సాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు లెక్కలేని వందనము చెల్లించుకొని చూంటున్నామయ్యా. దేవానికి వందనాలు మా ప్రభా. అదేవిధంగా మా సోదరి సంజయ్ కూతురు కొడుకు ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆ బిడ్డని మీరు దర్శించండి నైనా. ఆ బిడ్డకి ఏ బలహీనత ఉన్నా ఏ రుగ్మత ఉన్నా యేసు నామములో లయమైపోను గాక. నీ గాయపడిన హస్తంతో ముట్టండి మా తండ్రి. యేసు నామములో విడుదల మీరు దాయిచ్చండి మా ప్రభా హల్లెలూయా. నడినెత్తి నరకల వరకు స్వస్థత దాయిచ్చండి. యేసు నామములో ప్రతి బలహీనత గద్దిస్తున్నాం నా ప్రభా హల్లెలూయా. నీ వాక్కును పంపి ఆ బిడ్డని మీరు ముట్టి స్వస్థపరిచి నా ప్రభా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి మా తండ్రి. ఇదిగో మా సహోదరి నిర్మల జ్యోతి నా తండ్రి ఇండియా దేశంలో ఉండగా నా ప్రభా నీకు వందనాలు. ప్రస్తుతం హైదరాబాద్లో రాజమండ్రిలో ఉంటున్నా ప్రభా ఏదైతే నేను ట్రీట్మెంట్ తీసుకుంటుందో నా ప్రభా సహాయం చేయండి మా తండ్రి. నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి నైనా. నీ రెక్కల నీడని మీరు దాచండి మా తండ్రి స్తోత్రం. నైనా తోబుట్టులతోటి స్వజనులతోటి ఆ బిడ్డ ఉంటుండగా నా ప్రభా నీ ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు మీరు దాయిచ్చండి. సంతోష సమాధానాలతో మీరు నింపండి మా తండ్రి. మంచి ట్రీట్మెంట్ తీసుకుని మా ప్రభా లార్డ్ మరలా కోలుకుని మా తండ్రి మా మీదకి వచ్చే భాగ్యాన్ని మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందండి మా తండ్రి. మరి ముఖ్యంగా భర్త యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. మాట్లాడే దేవుడు, మార్చే దేవుడు మీరు మా తండ్రి హల్లెలూయా. సహాయం చేయండి మా తండ్రి. లార్డ్ మీ వాగ్దానం ఒకసారి జ్ఞాపకం చేసుకుని మా ప్రభా ఆ బిడ్డ కూడా రక్షణ పొందుకొని లార్డ్ నేను నీ యొక్క రాజ్య వారసునిగా ఈ భాగ్యాన్ని మాకు దయచేయండి మా తండ్రి. తక్కిన వారి కుటుంబంతో కూడా కలిసి నా ప్రభా రక్షణ అనుభవించే కృపను మీరు దయచేసి మీరు మహిమ పొందండి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనములు స్తోత్రం మా ప్రభా. అదేవిధంగా మా సోదరుడు రమణ కొరకు ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. సహాయం చేయని మా ప్రభా లార్డ్ ఏదైతే బలహీనతో బాధపడుతూ ఉంటున్నాడో ఒక్కసారి మీరు కనికరించండి నా తండ్రి. లార్డ్ నీ బిడ్డని మీరు లేవనెత్తండి మా ప్రభా. యేసు నామములో సంపూర్ణమైన విడుదల మీరు దాయిచ్చండి మా తండ్రి. మనసులో నెమ్మది సమాధానం మీరు అనుగ్రహించండి నాయన. నీ మహిమార్థమై ఆశీర్వదించండి, నీ మహిమార్థమై దీవించండి మా తండ్రి స్తోత్రం. కుటుంబాన్ని ఆశీర్వదించండి. కుటుంబం నీ రక్తం కంచినమైన మా ప్రభా నాయన సహోదరుడు ఎన్నో నిర్ణయాలు తీసుకొని చుండగా నా ప్రభా హల్లెలూయా. ప్రతి విషయంలో ప్రతి మలుపులో నీ సన్నిధి ఉండునుగాక, నీ నడిపింపు ఉండునుగాక నా ప్రభా. నీ ఆత్మాభిషేకంతో నింపిన తండ్రి మెల్లని స్వరం వినిపింపచేసిన ప్రభా హల్లెలూయా. అడుగు దాని ప్రకారంగా తన అడుగులు వేసే కృపను మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందండి మా తండ్రి. త్వరగా మా మధ్యకు తీసుకుని రమ్మని కూడా కోరుతూ ఉంటున్నాం నాయన. అదేవిధంగా మా సోదరి అన్నమును బట్టి నీకు వందనాలు మా తండ్రి. నాయన తన మనమరాలు మా ప్రభా భాను కొరకు మా ప్రభా ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఒక్కసారి మీరు దర్శించండి మా ప్రభా. లార్డ్ దేవి పూజ కొరకు ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆ బిడ్డని మీరు దీవించండి నాయన హల్లెలూయా. యేసు నామములో మీరు ఆశీర్వదించండి మా ప్రభా. ఆ బిడ్డకున్నటువంటి ప్రతి బలహీనత
ప్రతి అనారోగ్యమును యేసు నామములో తొలగిపోవును గాక నా ప్రభా. కుటుంబాన్ని దీవించండి, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నీ గాయపడిన హస్తంతో ముట్టండి మా ప్రభా. హల్లెలూయా. మీ గాయం నుంచి కారుతున్నటువంటి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి నేను స్వస్థపరిచే రక్తం నా ప్రభా ఆ బిడ్డలో ప్రోక్షించిన తండ్రి ఆ బిడ్డ ద్వారా మీరు మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు నాయన. హల్లెలూయా. అదేవిధంగా సోదరి శిష్యుల కొడుకు నా ప్రభా తన చెల్లెలి కుమారు కొడుకు బాను కొరకు ప్రార్థన చేసిన మా తండ్రి డెంగ్యూ ఫీవర్ అని చెప్పి ఉంటున్నారు. నీకు వందనాలు నాయన. హల్లెలూయా. సహాయం చేయండి మా తండ్రి. ఆ బిడ్డ కోలుకునే కృపను మీరు అనుగ్రహించండి. ఆ బిడ్డకి ఎలాంటి బలహీనతలు రాకుండా లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆ బిడ్డ నీ రక్తపు కంచెను వేయని మా ప్రభా నీ మహిమార్థమై దీవించండి. యేసు నామములో మీరు ఆశీర్వదించండి అయినా. ప్రతి అక్కలు మీరు తీర్చండి. యేసు నామములో నా ప్రభా ప్లేట్లెట్ పడిపోకుండా నా ప్రభా యేసు నామములో ఆశీర్వదించండి మా ప్రభా. కణకణాల్లో నరనరాల్లో నీ శిలువ రక్తమును ప్రోక్షించి సంపూర్ణమైన విడుదల ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించి అన్ని విధాలుగా దీవించండి నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు మా ప్రభా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకునిచున్నాను మా తండ్రి. లార్డ్ ఒక్కసారి కనికరించండి నాయన. లార్డ్ ఒక్కసారి మీరు కనికరించండి మా ప్రభా. నేను నమ్ముకున్నటువంటి దేశం నాయన, నేను నమ్ముకున్నటువంటి ప్రజలు మా ప్రభా. హల్లెలూయా. ఈరోజు నేను కమ్యూనిస్ట్ రాష్ట్రం వచ్చేసి నా ప్రభా దానిని స్వాధీనం చేసుకోవాలని మా ప్రభా వారి యొక్క పట్టు సాధించాలని ఏదైతే దేశాన్ని నాశనం చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు మా ప్రభా ఒక్కసారి మీరు కనికరించండి మా ప్రభా. నీ బిడ్డలు మరలా తల ఎత్తుకొని తిరిగేటట్లుగా నా ప్రభా. హల్లెలూయా. నేను నమ్ముకున్న బిడ్డలు మా ప్రభా లార్డ్ తల ఎత్తుకొని తిరిగేటట్లుగా నా ప్రభా మీ కార్యముని మీరు జరిగించండి మా తండ్రి. కార్యముని మీరు జరిగించండి మా ప్రభా. హల్లెలూయా. మీరు నమ్మదగిన దేవుడు నా ప్రభా. యేసు నామములో మీరు సహాయం చేయండి మా తండ్రి. స్తోత్రం. లార్డ్ గర్వించుట నా ప్రభా నైనా ఖండించబడినట్టుగా మీరు వాకి చెప్పినట్టుగా నా ప్రభా యేసు నామములో నేను పుట్టిన యొక్క నైనా అదేవిధంగా నేను దేశ అధికారులు ఎవరెవరైతే ఉంటున్నారో మా ప్రభా లార్డ్ సమ్మతిని మీరు దయచండి, సమాధానం మీరు అనుగ్రహించండి, ఒప్పందాలను కురిపించండి మా ప్రభా. హల్లెలూయా. నేను సహాయం చేసిన ప్రభా ఈ యుద్ధాన్ని తొలగించిన ప్రభా మీరు మహిమ పొందండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఏ దేశాలు అయితే నా ప్రభా మధ్యవర్తితనం చేస్తుంటున్నాయి నా తండ్రి లార్డ్ సహాయం చేయండి మా తండ్రి. మంచి మనసును వారికి దయచేసి నా ప్రభా అతి త్వరలో ఈ యుద్ధం యొక్క నా ప్రభా ఆగిపోయి నా ప్రభా రక్తపాతము ఆగిపోయి నా తండ్రి ఆస్తి నష్టము స్థిరాస్తుల నష్టము నా ప్రభా ఆగిపోయే కృపను మీరు దాయిచ్చేయండి మా తండ్రి. హల్లెలూయా. లార్డ్ మరలా తండ్రి చెదిరిపోయిన యుక్రెయిన్స్ అందరూ కూడా తిరిగి మరలా వచ్చే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి మా తండ్రి. ఆ యుద్ధ భూమిలో నుంచి నా ప్రభా ఏదైతే ప్రార్థనలు నా తండ్రి నాయన సాయంకాలం యొక్క నైవేద్యములే ప్రతి సమయంలో నీ సన్నిధికి ఎగుస్తున్నాయి నా ప్రభా అవన్నీ కూడా నా ప్రభా వారికి సమాధానం అనుగ్రహించును గాక నా తండ్రి. ఆ యుద్ధ భూమిలో నా ప్రభా వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి, ఓపికని మీరు దాయిచ్చండి నా ప్రభా. మీరు వారితో ఉండి అన్ని విధాలుగా ఆదరించి బలపరిచి మీరు సహాయం చేయండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనాలు నాయన. హల్లెలూయా. ఇది యొక్క సమయంలో టీపీఎఫ్ను జ్ఞాపకం చేసుకుని మా ప్రభా టీపీఎఫ్ను బట్టి నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం లార్డ్. ఈ క్షణంలో ఏమైతే ఉంటుందో నా తండ్రి కేవలం నీ యొక్క కృప ఉంటుంది మా ప్రభా. హల్లెలూయా. సహాయం చేయండి మా తండ్రి. అంచెలంచెలుగా అంతకంతకు దినదినము ఎదిగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి మా ప్రభా. మేమందరము నీ సారూప్యంలోకి ఎదుగుతున్నా ప్రభా. మా జీవితాలను కట్టుకునే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి మా తండ్రి. రాకడలో ఎత్తబడే సంఘముగా నా ప్రభా, ఎత్తబడే విశ్వాసులుగా నా ప్రభా మమ్మల్ని మా తండ్రి మనం తీర్చిదిద్దురని కోరుతూ ఉంటున్నాం. మాలో మీకు ఆయాస్కరమైనటువంటి ఏది ఉన్నా కానీ యేసు నామములో తొలగించబడును గాక. యేసు నామములో దాన్ని తొలగించిన ప్రభా మీరే సహాయం చేసి నడిపించండి. నీ మహిమార్థమై దీవించండి, నీ మహిమార్థమై ఆశీర్వదించండి మా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాను మా తండ్రి. లార్డ్ ఏక సమయంలో నా ప్రభా హల్లెలూయా. లార్డ్ నైనా మా బ్రాంచ్ సంఘాలను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. యేసు నామములో దీవించండి నైనా. కర్మేల్ మందిరాన్ని మీరు ఆశీర్వదించండి మా ప్రభా. కల్మేంద్ర మందిరం ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా మీరు దీవించండి. యేసు నామములో ప్రతి ఒక్కరూ స్థిరపరచబడుదురుగాక, ఆత్మీయ జీవితంలో బలపరచబడుదురుగాక నా తండ్రి. ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు క్రొత్త వారు కూడా సంఘానికి వేంచేసే భాగ్యాన్ని మీరు దాయించండి. వాక్యములో విశ్వాసములో బలపరచండి, ప్రార్థనలో స్థిరపరచండి మా ప్రభా. హల్లెలూయా. అన్ని విధాలుగా మీరు దీవించిన తండ్రి కర్మేలు మందిరము నైనా మా ప్రభా నీకు మహిమార్థముగా సాక్షిగా ఉండే కృపను మీరు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. అదేవిధంగా నా తండ్రి హెర్మేలు మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రభా. దర్శించండి, దీవించండి మా ప్రభా. హల్లెలూయా. నైనా అంచెలంచెలుగా ఎదిగే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. చాలా మంది రాలేకపోతుండగా నా ప్రభా యేసు నామములో వారిని ప్రోత్సహించండి, ఆటంకాలు తొలగించండి. అయినా మందిరానికి వచ్చే భాగ్యాన్ని మీరు దయచేయండి మా ప్రభా. స్తోత్రం. యేసు నామములో అక్కడ సేవ ముమ్మరంగా జరిగే కృపను మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందండి మా తండ్రి. నైనా సియోను ప్రార్థన మందిరాన్ని బట్టి కూడా నీకు వందనాలు. యేసు నామములో మీరు దీవించండి అయినా. హల్లెలూయా. వాక్యములో విశ్వాసంలో బలపరచండి మా తండ్రి. ఆశీర్వదించండి అయినా. వారి చుట్టూ నీ రక్తపు కంచెను వేయండి మా తండ్రి. నీ మహిమార్థమే దీవించండి, ఆశీర్వదించండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీకు వందనములు స్తోత్రం మా ప్రభా. హల్లెలూయా. అన్ని విధాలుగా దీవించండి మా తండ్రి. స్తోత్రం నైనా.
ఇదిగో ఇక సమయంలో నా ప్రభా హల్లెలూయా, ఎందరైతే ప్రార్థన విజ్ఞాపనలు నైనా మా ప్రభా కోరి ఉంటున్నారో వారందరినీ బట్టి నా ప్రభా లాంటి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. పనులు లేని వారికి పనులు మీరు దయచేయండి అయినా. ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధలు ఏదైతే ఉంటున్నాయో యేసునామములో తొలగిపోవును గాక, యేసునామములో నైనా సమకూర్చబడును గాక నా తండ్రి హల్లెలూయా. మా అక్కర్లన్నిటికీ తీర్చే యెహోవా మీరేందుకు మీ యొక్క నామమునకు స్తోత్రులు మా ప్రభా. ఎవరెవరైతే దుఃఖంలో, బాధల్లో, వేదనలో ఉంటున్నారో నీ వాక్కును పంపించండి మా ప్రభా. కృపా సత్య సంపూర్ణ నీ వాక్కును పంపించండి మా తండ్రి. నీ వాక్యంతో వారిని ఆదరించండి, వారిని బలపరచండి మా ప్రభా హల్లెలూయా. లార్డ్ వారు ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖ బాధల నుంచి నా తండ్రి వారిని లేవనెత్తి నా ప్రభా హల్లెలూయా. లార్డ్ మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేసి సంతోష సమాధానాలతో వారిని నింపి మీరు సహాయం చేయండి మా తండ్రి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. కానీ నీకు వందనములు, స్తోత్రం మా ప్రభా హల్లెలూయా. నేను ప్రతి సాయంకాలం కూడా నేను సిలువ ధ్యానాలు మేము చేస్తుండగా నా ప్రభా సిలువను గురించినటువంటి నేను అవగాహన మేమందరం కలిగి ఉండే భాగ్యాన్ని మీరు దయచేయండి. ఎందుకంటే సిలువలో మీ శక్తిని మీరు ప్రదర్శించుంటున్నారు మా ప్రభా హల్లెలూయా. సైతాన్ యొక్క తల అక్కడ చిలక కొట్టబడి ఉంటుంది నా తండ్రి. స్తోత్రం. ధర్మశాస్త్రానికి అక్కడ సిలువ మేకలతో కొట్టబడి ఉంటుంది నా ప్రభా హల్లెలూయా. సో ఆ సిలువ ద్వారా మాకు ఇచ్చినటువంటి యొక్క స్వతంత్రాన్ని బట్టి, మా జీవితాల్లో ఇచ్చిన మాకు విలువను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సిలువని ఎంత ఎక్కువగా మేము అర్థం చేసుకుంటే నా ప్రభా అంత ఎక్కువ శక్తులు మేము కొనసాగలుగుతుంటున్నాం. సాయం చేయండి మా తండ్రి, దీవించండి మా తండ్రి హల్లెలూయా. వీక్షిస్తున్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరున మీరు ఆస్వాదించి వారి అక్కర్లు తీర్చి మీరు సహాయం చేయండి మా తండ్రి. ఇదిగో ముగించుకుని వెళ్తుండగా ఈ వారమంతా కూడా నీ కృప, నీ కాపుదల మాకు తోడుగా ఉండి నడిపించండి. మంచి ఆరోగ్యాలు మాకు దయచేయండి. అన్ని విధాలుగా ఆదుకోండి నాయన హల్లెలూయా. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా కొరకు అది త్వరలో తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, వాక్యము వింటున్న ప్రతి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాదికేలకు అనంత నాశనము కలుగును గాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ గాడ్.